హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానని చెప్పొచ్చు. 10th అయిపోయింది, పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, పిల్లలు ఏం చదివితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? రైట్ నౌ నేను షామీర్పేట్ దగ్గరలో ఉన్నటువంటి మోషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరకు వచ్చేసాను అనమాట. ఇక్కడ కాలేజ్ చూస్తుంటే నార్మల్గా లేదు. సో ఎంట్రన్స్ మీరు ఆల్మోస్ట్ నన్ను చూస్తూ ఉండొచ్చు. లోపలికి ఇలాగే ఎంట్రన్స్ అవుతూ ఉంటాం అనమాట. లోపలికి వెళ్తే ఆ కాలేజ్ నేచర్ని ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చదువుకోవాలన్నా కూడా ఎన్విరాన్మెంట్ బాగుందా లేదా, ఓఆర్ఆర్కి కాలేజ్ లోపలికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఒకవేళ మనం కూకట్పల్లిలో ఉన్న కాలేజ్కి ఎలా రావచ్చు, ఒకవేళ మాదాపూర్లో ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి షామీర్పేట్కి ఎలా రావచ్చు, ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఈరోజు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను లైవ్లో కాలేజ్ దగ్గరికి వచ్చేసాను అనమాట. రైట్ నౌ నేను మోషన్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నానమాట. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా చదువుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మోషన్ గ్రూప్ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పలేము. సో ఆల్మోస్ట్ 18 years లెగసీ కంటిన్యూ చేస్తున్నారని చెప్పొచ్చు. కాసేపట్లో జాయిన్ అవుతున్నారు డైరెక్టర్ తెరిసా మ్యామ్. బట్ బిఫోర్ దట్ ఏంటంటే కాలేజ్ని ఒకసారి నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి మీరు చూస్తే ఈ కాలేజ్ మొత్తం గ్రీనరీతో, ఎన్విరాన్మెంట్ చాలా ప్లెజెంట్గా, కూల్గా, పీస్ఫుల్గా, చదువుకోవడానికి చాలా మంచి అంటే ఫెసిలిటీస్ అంటుంటారు కదా. సో మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఒక ప్లేస్కి వెళ్ళాము, అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేదా అని ఆలోచిస్తూ ఉంటాము. బట్ ఇక్కడైతే కనుక ఒక 2 years మీ పిల్లల్ని ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేయాలి, ఒక 2 సంవత్సరాలు వాళ్ళు మనకి దూరంగా ఉంటున్నారు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందేనండి. ఎందుకంటే పిల్లల మైండ్ సెట్స్ ఈ రోజుల్లో ఎలా అయిపోతుందంటే కాంప్రమైజే అవ్వట్లేదు. సో మనకు కూడా తెలుసు, ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలన్నా, ఒక పని చేయాలన్నా వెంటనే అయిపోవాలి అనే థాట్ ప్రాసెస్లో ఉన్నారు. అండ్ ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా బాగుంది, ఫెసిలిటీస్ అసలు చాలా బాగున్నాయి. ఫుడ్ కావచ్చు, డే స్కాలర్స్కి మంచిగా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అలాగే డే స్కాలర్స్ కాకుండా ఇక్కడే ఒక 2 సంవత్సరాలు మంచిగా చదువుకోవాలి, మంచి ర్యాంక్ కొట్టాలి ఐఐటీలో అనుకుంటే మాత్రం మోషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాల్సిందే. సో నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను. ఇక్కడ గురుకుల్ పాఠశాలలాగా మనకు ఓపెన్ కళాశాల చూపించబోతున్నారు, ఓపెన్ క్లాస్ రూమ్ చూపించబోతున్నారు, అలాగే ప్లే గ్రౌండ్ చూపించబోతున్నారు. ఆ తర్వాత ఇదంతా ఆక్సిజన్ ఏరియా అనమాట. మనకి ఇక్కడ మనం రైట్నో ఉన్నది ఎంట్రన్స్లోనే. అండ్ తర్వాత మనకి రెసిడెన్షియల్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. సో అంటే లైబ్రరీ కూడా చాలా లావిష్గా ఉందండి, రిచ్గా ఉంది. సో అస్సలు లేట్ చేయొద్దు, మనం కూడా లోపలికి వెళ్ళిపోదాము. సో అవన్నీ కూడా ఒకసారి లైవ్లో చూద్దాము. రైట్ నాతో పాటు మోషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ యాంథోనీ తెరిసా మ్యామ్ ఉన్నారు. సో మేడంతో మాట్లాడేద్దాం, బోలెడని విశేషాలు ఆడియో మాటల్లో తెలిసేసుకుందాం. సో హాయ్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. మాకు లోపలికి రాగానే మాకే చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనం ఒక ప్లేస్కి వెళ్తే ఆ హ్యాపీనెస్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువగా హ్యాపీనెస్ యాడ్ అవుతుంది. స్ట్రెస్ లేని ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది చాలా తక్కువ మంది ఈ మధ్య కాలంలో ఆలోచిస్తూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మోషన్ గ్రూప్ గురించి చెప్పాలంటే యాజ్ ఎ డైరెక్టర్గా సే సంథింగ్. See, this is actually from Kota, Rajasthan అండి. మనం 18 years legacy ఉంది మోషన్ కి. ఓకే. సో దీని యొక్క ఫౌండర్ CEO is Nitin Vijay sir. So he is a person who is a physics lecturer, an IITian, came into the competitive world and దీని యొక్క స్పిరిట్ని హై తీసుకువెళ్ళి ఈ సక్సెస్ రేషియో ఈరోజు మేము ఇక్కడ స్టాండ్ బై అవుతున్నాం ఇన్ని ఒక వేరియస్ ఇన్స్టిట్యూట్స్తోని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఓకే. మోషన్ గురించి చెప్పడం ఒక ఎత్తు, కానీ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. సో దిస్ ఈస్ ఆర్ న్యూ క్యాంపస్ where we have taken completely in the outskirts of the Hyderabad, Shamirpet, very near to ORR, 9 minutes distance lo undi ORR digangane, and all the facilities, available facilities are there like bus and all. So parent reach lo chala nearby untundi and a very traffic free area. మీరు ఒక రిఫ్రెష్మెంట్ అవ్వాలి అనుకున్న పేరెంట్ యాజ్ అ పేరెంట్ కూడా వాళ్ళు ఒక స్టెప్ ఇన్ చేస్తే దే ఫీల్ లైక్ దే హ్యావ్ కమ్ ఇన్ టు సపరేట్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. దే నీడ్ నాట్ గో టు సమ్ అదర్ అవుట్ స్టేషన్స్ టు ఎంజాయ్ ద వెకేషన్. దే కెన్ జస్ట్ స్టెప్ ఇన్ టు దేర్ వాట్స్ క్లాస్ ఆర్ కాలేజ్ అండ్ దే కెన్ ఎంజాయ్ ద రిఫ్రెష్మెంట్ ఆఫ్ దేర్ నేచర్. సో అది మా కాన్సెప్ట్ అండి. బేసికల్లీ అ చైల్డ్ హెస్ బీన్ బిల్ట్ ఇన్ అ కాంక్రీట్, అంటే వాడిని ఒక కాంక్రీట్ బిల్డింగ్లో పెట్టేసి లాంగ్ ఆ స్టడీస్ కూర్చోపెట్టేసి చదివిచ్చేస్తున్నాం. బట్ హౌ మచ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అ స్టూడెంట్ ఇస్ లయింగ్ ఇన్ అ క్లాస్ రూమ్. యాజ్ అ టీచర్, నేను ఒక కెమిస్ట్రీ లెక్చరర్, నేను మీ క్లాస్ చెప్పిన ఒక 1.5 hours వింటాను. అగైన్ 1.5 hours ఇంకో క్లాస్ ఉంటుంది, 1.5 hours ఇంకో క్లాస్ ఉంటుంది. That like that we have a standard timetable.
డూ యూ రియలీ థింక్ అన్ని అవర్స్ మన మైండ్ సెట్ సేమ్ కాన్సన్ట్రేటెడ్ లెవెల్ సేమ్ ఉంటుందా? ఉండదు. సో పాసిబిలిటీయే తక్కువ. సో అలాంటిది ఒక అడోలసెంట్ స్టూడెంట్ కదా, ఒక అంటే వీ హ్యావ్ టేకెన్ అ చైల్డ్ ఫ్రమ్ క్లాస్ 10th అండ్ సడన్లీ ఇంటూ ఇంటర్మీడియట్ బేస్ వేర్ ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ వరల్డ్, వైడ్ స్ప్రెడ్ కాంపిటీషన్. సో అంత పెద్ద కాంపిటీషన్లో వాడికి ఒక రిలాక్సేషన్ లేని చదవమనడం కూడా ఈ జనరేషన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఓకే. సో వెన్ యూ స్టెప్ ఇన్ you can see our entrance way, the pathway. You are just showcasting a large big cricket stadium. Ala teeskoni if you come around an academic block untundi. So motion is a place where we work on success ratio. Okay. Not on top ranks. Ante top ranks paina work cheyadam veru and success ratio paina work cheyadam veru. Exactly. And if you see our students, 3,400 change students have qualified for JEE Advanced. Okay. So 17,000 lo if you calculate number of students, we are there in 15% ratio. Okay. We are not focusing on top 10 ranks or top 100 ranks, which it cannot be stretched on. Kada 100 మంది అంటే 100 మంది ర్యాంక్స్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేం. అండ్ 1% స్టూడెంట్స్ మాత్రమే గ్రాప్ చేయగలుగుతారు. బట్ వాట్ ఈస్ ద సక్సెస్ రేషియో బ్యూటీ అంటే యావరేజ్ స్టూడెంట్ ని కూడా యూ కెన్ పిక్ అండ్ పుట్ ఇన్ ద సక్సెస్ రేషియో. ఓకే. బికాస్ స్టూడెంట్ కెరియర్ ఇస్ ఫస్ట్ థింగ్, we are doing service. We are not into any other field. Commercial is another point where we can talk about later, but here inta pedda huge building chusinapudu you can talk, you can estimate what things can go through. అంటే సక్సెస్ రేషియో అనేది కొంచెం పక్కన పెట్టేస్తే వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ మీద ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఇస్తున్నారు ఫ్యాకల్టీతో సహా. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఇలాంటి ఒక మంచి థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళాలి ఎడ్యుకేషన్ వైజ్ అన్న ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? Hyderabad lo the main head is Uday Kumar Reddy garandi. So he is a person who is having high vision towards education. Okay. He want to do something big and create something good for himself. Ante oka epic name kavali. So out of that context he have created this everything for us to do better. Okay. Manaki motion di తీసుకుంటే we have an R&D department where you name either any other ex college they doesn't have R&D department. Adi oka beauty. 150 members కూర్చొని వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ లో you can see every new question being generated. మనకు జేఈ పేపర్ తీసుకున్నా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్ తీసుకున్నా ఏ క్వశ్చన్ రిపీట్ అవ్వదండి, కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది. అదే మెయిన్ ఒక అంటే దీని ఒక టఫెస్ట్ ఎగ్జామ్ అంటారు. జేఈ అడ్వాన్స్ ఇస్ ద వరల్డ్స్ టఫెస్ట్ ఎగ్జామ్. సో దీని వల్ల చైల్డ్కి ఆ న్యూ జనరేషన్ క్వశ్చన్స్ని రేస్ చేయడానికి ఆ టీమ్ వర్క్ చేస్తుంది బ్యాక్ ఎండ్. సో అంత మంచి ఫిల్టర్డ్ మెటీరియల్ మీకు ఎక్కడ దొరకదు. దట్ ఈస్ గన్ షాట్. అండ్ అకాడమిక్ ఫ్యాకల్టీ అంటే మా దగ్గర అకాడమిక్ ఫ్యాకల్టీని మేము చూస్ చేసేది ఎన్ఐటి బ్యాక్గ్రౌండ్, ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీని. దాని ఒక రీజన్ ఏంటంటే మనకి నీట్లో ఆల్మోస్ట్ క్రాక్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇది ఈ వేస్లో తీసుకున్నట్లయితే మేము ఫోకస్ చేస్తుంది వాళ్ళకి కాంపిటేటివ్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఆ రిజల్ట్ ఓరియంటెడ్, ఆ కాంపిటేటివ్ రిజల్ట్ ఓరియంటెడ్ వాళ్ళు రిజల్ట్ జనరేట్ చేసుకుని ఉండాలి వాళ్ళకి వాళ్ళు. సో దట్ దే కెన్ గివ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ టు ద స్టూడెంట్ అపార్ట్ ఫ్రమ్ టీచింగ్. సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. ఇంటర్మీడియట్ ఫస్ట్ 10th అయిపోయి ఫస్ట్ ఏంటంటే అది స్ట్రాంగ్ అక్కడే బిల్డ్ అనేది పడుతుందని చెప్పొచ్చు. పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. అండ్ ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ కూడా చాలా వరకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. పేరెంట్కి మీరు ఇచ్చే ట్రస్ట్ ఏంటి మ్యామ్ యాజ్ ఏ స్టూడెంట్ నుంచి? సో పేరెంట్కి I doesn't promise that I will generate rank for a student. Okay. Until and unless, for me every student is important. I need not only have a student who is getting top result. We want every student to come to us, enjoy what we are giving, have their life fulfilled with good resources. So every parent ki em kavali ee generation lo is comfort. Comfort లేని ఏ పిల్లోడు లాంగ్ క్లాసెస్ కూర్చొని వినడం, వాడి ఒక కంఫర్ట్ లెవెల్ ఫుడ్ కానివ్వండి, వాడి అకామిడేషన్ కానివ్వండి, ఎక్కడ కూడా వాడి కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్ లేవు. పేరెంట్స్ అలా ట్రీట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో those days are different and these days are different. Yes. So అప్పట్లో కొంచెం అడ్జస్ట్మెంట్ ఉండేది మీరు అన్నట్టు, ఇప్పుడు లేదు. సో దాని వల్ల ఏమవుతుందంటే వీఆర్ ప్రైమర్లీ ఫోకసింగ్ ఆన్ ఇట్. దాంతోపాటు యాజ్ ఐ టోల్డ్ యూ అకాడమిక్ స్కెడ్యూల్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి స్టాండర్డ్గా పెట్టి వీఆర్ వర్కింగ్ అండ్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ లిమిటెడ్ స్ట్రెంత్. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ అనేది బాగా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది. ర్యాంక్ ఖచ్చితంగా రావాలి, మన కాలేజ్కే మంచి నేమ్ రావాలి అంటే మేనేజ్మెంట్ స్ట్రెస్ కూడా స్టూడెంట్స్ మీద చూపిస్తున్నారు అనేది ఒక వినిపిస్తూ ఉన్న మాట.
కానీ మిగతా కాలేజెస్కి మన మోషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి డిఫరెన్స్ అంటే సే సంథింగ్. మా స్కెడ్యూల్ ఎలా ఉంటుందంటే మేము మార్నింగ్ 5కి క్లాస్, అంటే వీ వేకప్ స్టూడెంట్స్ ఓకే 5కి. సో వాడి డే స్టార్ట్ అయ్యేది 5 కన్నప్పుడు హీ విల్ స్టార్ట్ హిస్ డే విత్ యోగా ఓకే ఆర్ మెడిటేషన్. సో ఆ యోగా ఆర్ మెడిటేషన్ అప్పుడు ఏమవుతుందంటే హీ విల్ బి యాక్చువల్లీ హ్యావింగ్ థింగ్స్ వెరీ ఫార్వర్డ్, చాలా పాజిటివ్ ఎనర్జీతోని వాడి ఒక డే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత హీ విల్ హ్యావ్ అ రిఫ్రెషింగ్ బ్రేక్, ఫ్రెష్ అప్ అయి బ్యాక్ వచ్చి దే విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ దే విల్ స్టార్ట్ దే క్లాసెస్ అట్ 8 AM. సో 8 నుంచి వాడికి 1 వరకు కంటిన్యూస్ క్లాసెస్ ఉంటాయండి. ఈ 8 to 1కి ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి, అంటే ఎన్ని క్లాసెస్ ఒక ఉంటాయి? 1.5 hour స్ప్లిట్లో ఓకే దే విల్ బి హ్యావింగ్ 1 session math, 1 session physics, 1 session chemistry, or else biology, physics, chemistry for a NEET student. ఓకే. సో ఈ స్కెడ్యూల్ అట్ అ స్పాన్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ దే విల్ హ్యావ్ అ లంచ్ బ్రేక్. అండ్ మేము ఏం చేసామంటే ప్రతి 1.5 hour క్లాస్ గ్యాప్లో ఒక 10 minutes బ్రేక్ని కూడా డిజైన్ చేసాం. ఓకే. ఆ బ్రేక్లో ఏం చేస్తారు? దే విల్ జస్ట్ రిఫ్రెష్. అచ్చా, ఓన్లీ రిఫ్రెష్ అవుతుంది. క్లాస్ చెప్పాను, వెళ్ళిపోగానే ఇంకొకరు వచ్చి వెంబడి ఉంటుంది, అలాగే ఉంటుంది. సో ఒక 5 minutes కూడా వేస్ట్ చేయరు. మాకు ఆ 10 minutes వేస్ట్ చేసినా పర్లేదు, చైల్డ్ కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి టైం ఉంటుంది, నెక్స్ట్ క్లాస్ బాగా వింటారు. ఓకే, అది మా థాట్. సో మేమేం చేస్తామంటే ఆ స్పెసిఫైడ్గా 10 minutes ని కూడా డిజైన్ చేసి పెట్టుకున్నాం. సో అదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు మీరు చూస్తే మనకు ఆ 1.5 hour క్లాస్ తర్వాత వాడికి లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ తర్వాత హీ హ్యావ్ టు గో బ్యాక్, హ్యావ్ లంచ్ అండ్ హీల్ కమ్ బ్యాక్ టు స్టడీ అవర్స్. మనకి 2 నుంచి అప్రాక్సిమేట్లీ 1:42 నుంచి మీరు చూసినట్లయితే హీల్ బీ హ్యావింగ్ స్టడీ అవర్స్. వర్క్ చేసుకున్నట్లు చూసుకున్నా కూడా యూ విల్ బీ సీయింగ్ దట్ కంటిన్యూస్ స్టడీ అవర్స్ తర్వాత దే విల్ హ్యావ్ 1 language క్లాస్. ఓకే, లాంగ్వేజ్ క్లాస్ అంటే దే విల్ బీ హ్యావింగ్ ఇంగ్లీష్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ ఏదైనా అవ్వచ్చు వాడిది ప్రిఫరబుల్ సబ్జెక్ట్. సో ఈ సాంస్క్రిత్ క్లాస్ కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం డే 1 నుంచి, వేరే కాలేజెస్ ఇవ్వవండి. సో మేము ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కంటిన్యూస్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక కాంపిటేటివ్ కాన్సెప్ట్స్ చదివి వాడు కూడా స్ట్రెస్ అయిపోతాడు. సో వీఆర్ ట్రైయింగ్ టు రిలీవ్ స్టూడెంట్ ఫ్రమ్ దట్ స్ట్రెస్. అది ఒక బ్యూటీ అండి. ఎందుకంటే ఆ ఇంగ్లీష్ క్లాస్లో వీ ట్రై టు కండక్ట్ సెమినార్, డిబేట్స్, అలా ఒక రిఫ్రెషింగ్ అవర్, ఒక 40 minutes రిఫ్రెషింగ్ అవర్ ఉంటుంది. ఓకే, సో అది ఒక కాన్సెప్ట్. అండ్ మేము ఈవెన్ వీ గివ్ రిఫ్రెష్మెంట్ టైం ఫర్ స్టూడెంట్, ఒక 1/2 hour to 40 minutes ఎవ్రీ డే రిఫ్రెష్మెంట్ టైం ఇస్తాం డే స్కాలర్ పిల్లోడికి. ఇక్కడైతే హాస్టల్ ఆఫ్టర్ క్లాస్ అవర్స్ వీ విల్ గివ్ దెమ్ అ రిఫ్రెష్మెంట్. ఒక చూసినట్టయితే ఎన్వైరన్మెంట్ దే కెన్ యూజ్ కంప్లీట్ థింగ్. అండ్ దాని తర్వాత దే విల్ బీ హ్యావింగ్ దేర్ స్నాక్ బ్రేక్ అండ్ కంటిన్యూడ్ బై దేర్ స్టడీ అవర్స్ టిల్ 9 o'clock. 9 వరకు కూడా వాళ్ళ సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే క్లాసెస్ టీచ్ చేస్తారో వాళ్ళే స్టడీ అవర్స్లో ఉంటారండి. ఓకే. సో ఇప్పుడు మనకి మార్నింగ్ 8 నుంచి 1 o'clock వరకు మీరు ఎన్ని క్లాసెస్ ఉన్నాయో చెప్పేశారు. లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఎన్ని పీరియడ్స్ ఉంటాయి? లంచ్ బ్రేక్ తర్వాతనే మనకి ఇంకొక 4 periods ఉంటాయి. 4 periods ఉంటాయి. ఎందుకంటే మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్న బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్న తీసుకుంటే స్టడీ అవర్స్ ఉంటాయి. అంటే 1.5 hour స్ట్రెచ్ లో మార్నింగ్ క్లాసెస్ అవుతాయి. అదే 1 hour స్ట్రెచ్ లో దే విల్ బి హ్యావింగ్ దే డౌట్ క్లారిఫికేషన్ క్లాస్. ఓకే, అప్పుడే వెంటనే. ఓకే, అప్పుడు సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇప్పుడు మార్నింగ్ 8 o'clock నుంచి ఒక స్టూడెంట్ మన అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. ఏ టైంకి ఎండ్ అయిపోతుంది? లాస్ట్ పీరియడ్ క్లాస్ ఏ టైంతో ఎండ్ అవుతుంది? 4:40. సో నార్మల్గా ఏంటంటే డే స్కాలర్కి 5:30 అయిపోయాక హోమ్కి వెళ్ళిపోతారు. ఓకే, బట్ ఇక్కడే హాస్టల్ ఫెసిలిటీ ఉండి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే వాట్ నెక్స్ట్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఏంటి ఆఫ్టర్ 5:30? అంటే వాళ్ళకి స్టడీ అవర్స్ ఉంటాయి. స్టడీ అవర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఎంత టైం వరకు ఉంటుంది? 9 వరకు ఉంటుంది స్టడీ అవర్స్. ఎగ్జామ్స్ టైంలో 10 వరకు కూడా ఉంటుంది. దే విల్ బి హ్యావింగ్, అంటే వాళ్ళకి స్పోర్ట్స్ కూడా ఉంటుంది ఒక 1 hour. ఒక 1 hour రిఫ్రెష్ అయిన తర్వాత దే గెట్ బ్యాక్ టు స్టడీ అవర్స్ అండి. ఎలాంటి గేమ్స్ ఉంటాయి ఈ స్పోర్ట్స్లో మెయిన్? మనకి యాక్చువల్లీ ఇప్పుడు డైలీ అంటే దే విల్ బి జస్ట్ రిఫ్రెషింగ్ విత్ క్రికెట్ ఆడొచ్చు, వాడు ఫుట్బాల్ ఆడొచ్చు, బాస్కెట్బాల్ ఆడొచ్చు. అంటే ఇక్కడ ఎవరైనా పీటీస్ ఉంటారా? We have a special coach for sports separately. Acha, okay. So he will help the students to play different types of game, but we will not be focused into their sports career అండి. ఓకే, పేరెంట్స్ ఈ ఎడ్యుకేషన్ చేస్తే బాగుంటుందని ఇంతకు ముందు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే 10th అయిపోతుంది అనగానే నేను ఏం చదువుకోవాలో నాకు తెలుసు అని పేరెంట్స్కే స్టూడెంట్స్ చెప్తున్నారు. ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్స్ ఇక్కడికి రాగానే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఫ్యాకల్టీ మాత్రం వాళ్ళ బిహేవియర్తో ఎక్కువ మౌల్డ్ చేసుకోవాలి. సో మెయిన్గా మన ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ వాళ్ళ బిహేవియర్స్ కావచ్చు, స్టూడెంట్తో ఇంట్రాక్షన్స్ కావచ్చు, ఎలా ఉంటుంది పేరెంట్స్కి ఏమైనా తెలియచెప్పాలంటే ఫస్ట్ పేరెంట్ చెక్ చేయాల్సింది ఎన్వైరన్మెంట్. ఓకే, స్టెప్ ఇన్ అయిన తర్వాత మా దగ్గర ఉన్న పాజిటివ్ ఎన్వైరన్మెంట్కి చైల్డ్ మౌల్డ్ అవుతాడు. బట్ అది కాకుండా సెకండ్ చూసుకోవాల్సింది ఫ్యాకల్టీ. అకామిడేషన్, ఎన్వైరన్మెంట్లో అకామిడేషన్ వస్తుంది, ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఎన్వైరన్మెంట్. ఒక సేఫ్టీ ఎన్వైరన్మెంట్ ఒక చైల్డ్కి ఇవ్వగలుగుతాం.
అది కాకుండా వాడు చెక్ చేయాల్సింది అకాడమిక్ ఫ్యాకల్టీ. ఓకే. అకాడమిక్ ఫ్యాకల్టీ ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ యొక్క బ్రిడ్జ్ వాళ్ళే. దే ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ దెమ్ ఫ్రమ్ బేస్ కాన్సెప్ట్ టు ది టాప్ లెవెల్ కాన్సెప్ట్స్. పేరెంట్ హ్యాస్ టు ఇంటరాక్ట్ విత్ ది ఫ్యాకల్టీ. ఓకే. సో ఆ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు దే విల్ గెట్ టు నో వాట్ దే కెన్ డూ ఫర్ అ కిడ్. అండ్ ఆ ఫ్యాకల్టీ చెప్పొద్దు కానీ దెల్ సిట్ విత్ ద స్టూడెంట్ హౌ మచ్ ఎవర్ ఎక్స్పీరియన్స్ దే ఆర్. మినిమం 15 నుంచి 20-25 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు. అది కాకుండా దే సిట్ విత్ ద స్టూడెంట్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ డౌట్స్. అసలు వాళ్ళు మొహమాట పడరు. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్, అడిగే వాళ్ళు ఉంటే చెప్పే వాళ్ళు మా దగ్గర కరువు లేరు. దట్ ఈస్ వాట్ వీఆర్ హ్యావింగ్ హియర్. ఒక చోట కొంచెం దూరంగా ఉన్నా, మనకి దూరంగా ఉన్నా కూడా హోమ్ ఫుడ్ లాగా ప్రొవైడ్ చేసి ఎడ్యుకేషన్ కూడా బాగుంటే మనం అక్కడ చదివించవచ్చు పిల్లల్ని. ఎందుకంటే ఇంతకుముందు మీరే అన్నారు, ఇప్పుడు నవ్వే డేస్ ఏంటంటే మదర్ ఫాదర్ ఇద్దరు ఎడ్యుకేటెడ్, అలాగే ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉంటున్నారు. పట్టించుకునే టైం కూడా రైట్ నౌ లేదు. సో వాళ్ళ ప్లేస్ని ఫ్యాకల్టీ రీప్లేస్ చేస్తున్నారనే మాట వాస్తవం రైట్ నౌ. సో మన ఫ్యాకల్టీ కాదండి, అడ్మిన్ గ్రూప్. ఎందుకంటే ఫ్యాకల్టీ క్లాస్ చెప్తారు, బట్ అడ్మిన్ కూడా అంతే స్ట్రాంగ్ మా దగ్గర. సో ఇప్పుడు బేసికల్గా ఒక స్టూడెంట్ డౌన్ అవుతున్నా కూడా చూసేది ప్రిన్సిపల్, ఇన్ఛార్జెస్, వాళ్ళు కూడా కేర్ తీసుకుంటారు. సో మన దగ్గర ప్రతి లేయర్ చాలా ఫైండ్ లేయర్ ఉన్నారు, అంటే చాలా ప్రిసైజ్ గా చూస్ చేసి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, బికాస్ వీఆర్ రన్నింగ్ ఇన్ ది వరల్డ్. So we have to run along with the world. Yes. We can't stop at one place. Ekkada compromise aye chance kuda ledhu. So we are doing our best to give everything to the student comfortably. Okay. So food ani meer specifically chepparu. Ma daggara food చూసుకున్నట్లయితే మా దగ్గర ఇన్ హౌస్ కిచెన్ ఉందండి. We are not in-house kitchen. Yes. అచ్చా, అంటే మన ఫుడ్ థర్డ్ పార్టీకి ఇవ్వట్లేదు. ఓకే. సో మన సిటీలో ఉన్న హాస్టల్ కానివ్వండి, ఈ హాస్టల్స్ కానీ, ఇక్కడైతే ఎట్లైనా ఇన్ హౌస్ పెట్టాలి. సో హాస్టల్స్ లో మా దగ్గర స్పెషలైజ్డ్ మాస్టర్స్ ఉంటారు. దే ప్రిపేర్ ఫుడ్ ఇన్ సచ్ వే, హైజీన్ గా ప్రిపేర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మెన్యూ అనేది డిఫైన్డ్ మెన్యూ ఉంటుంది. వాళ్ళకి ముందే 15 days మెన్యూ ఏముంటుంది అన్న చైల్డ్ కి ఇన్ హ్యాండ్ వెళ్ళిపోతుందా. సో టిఫిన్స్ కూడా ఎవ్రీ 7 days కి 7 రకాల మెనూ మారుతుంది. ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు దోశ, ఓ రోజు ఉత్తప్పం, పూరి, మరి ఇంకా పులిహోర, అలా డైలీ ఒక వెరైటీ ఫుడ్ అనేది వాడికి 7 days 7 బ్రేక్ఫాస్ట్ వెళ్తుంది. సౌత్ ఇండియన్ మీల్ ఉంటుంది, మళ్ళీ మనకి ఈ సాంబార్ రైస్, కర్డ్ రైస్, మెనూ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఎవ్రీ 15 days కి ఒకసారి చికెన్ బిర్యానీ ఉంటుంది. 15 days కి ఒకసారి. వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ చైల్డ్ కి ఇప్పుడు. అండ్ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళకి పన్నీర్, అలా వెరైటీస్. అంటే మొత్తం అంతా ప్రోటీన్, హైజీన్ ఉన్న ఫుడ్ ని మీరు సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంత జర్నీలు ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి వీళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ పెడితే బాగుంటుంది, ఇంకొంచెం ఎంగేజింగ్గా ఉంటారని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో మన ఇన్స్టిట్యూషన్లో ఎలాంటి కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుంటాయి స్టూడెంట్స్ని ఎంగేజ్ చేయడానికి? వాళ్ళతోని మన రిలేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఒక ఫ్రెషర్స్ పార్టీని లాంచ్ చేస్తాం. ఓకే. సో ఫ్రెషర్స్ పార్టీ చాలా హై రేంజ్లో, అంటే చైల్డ్కి, జనరేషన్ చైల్డ్కి మనం లాస్ట్ టైం మనం దసపాలలో చేస్తున్నాం. మన ప్రతి ఒక్క ఈవెంట్ని దసపాలలోనే చేసాం ఇప్పుడు వరకు. సో ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ ఇంకా నేచర్ సైడ్ వచ్చింది కాబట్టి ఇందులో చేసి యాక్చువల్లీ ఇక్కడ మనకి అవి కూడా ఉన్నాయి అవైలబిలిటీస్, హాల్స్. ఈవెన్ వీ ట్రై టు సీ దాట్ ఇప్పుడు గణపతి చతుర్థి వచ్చింది, ప్రతి ఒక్క వినాయక చవితి ఏం చేస్తారు, ప్రతి ఒక్క పిల్లలు నేను ఇంటికి వెళ్తాను అనేది కామన్ వర్డ్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఆ 5 days పూజ చేసి, ఆ ఎంజాయ్ చేసి, మళ్ళీ విసర్జనప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వాడికి కావాలి. కాబట్టి వాడు ఏం చేస్తాడు, నేను ఇంటికి వెళ్తానని మొండికేసి కూర్చుంటాడు. మేమేం చేస్తామంటే వాడి ఇంటికి వెళ్ళకుండా వి ట్రై టు డూ ద సేమ్ గణపతి, వాట్ ఎవర్ వినాయక చతుర్థి మనమే చేస్తాం. సో ఇవన్నిట్లన్నీ అవాయిడ్ చేయడానికి మేమే యాక్టివిటీస్ ని రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చేస్తాం. సో దట్ మా స్కెడ్యూల్ డిస్టర్బ్ అవ్వదు, చైల్డ్ రిఫ్రెష్డ్ ఉంటాడు, కనెక్షన్ అండ్ బాండ్ కూడా పెరుగుతుంది. సో మనం ఒక సబ్జెక్ట్ సంబంధించి ఇప్పుడు జేఈ కావచ్చు, ఐఐటి కావచ్చు, ఆల్మోస్ట్ అంతా వాళ్ళని ట్రైన్ చేసేసారు. సో లాస్ట్ మూమెంట్ ఎగ్జామినేషన్, సో ఫైనల్ స్టేజ్ ఇంకా టెన్షన్ ఎక్కువ వచ్చేస్తుంది వాళ్ళకి. యాక్చువల్లీ అదే మెయిన్ ప్రాబ్లమ్. ఎవ్రీ స్టూడెంట్ డస్ వెల్ ఇన్ హౌస్. ఓకే. బట్ వెన్ దే గో ఇన్ రియాలిటీ అండ్ రైట్ ది ఎగ్జామ్ దే ఫీల్ నర్వస్. దానికోసమే మనం ఏం చేస్తామంటే కాలేజ్లోని మల్టిపుల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తాం. ప్రతి ఎగ్జామ్ని ఆన్లైన్ చేస్తాం, ఎందుకంటే మన దగ్గర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని ఆన్లైన్ అండి. ఓకే ఓకే. సో మనం కూడా డే 1 నుంచి చైల్డ్కి ఆన్లైన్ ఎగ్జామ్సే కండక్ట్ చేస్తాం. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ పిల్లల్ని అడ్మిట్ చేయాలంటే
ఒక హై క్లాస్ పీపుల్ ఉన్నటువంటి పిల్లలు మాత్రమే ఇక్కడ ఎడ్యుకేట్ చేసుకోగలరా, లేదా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ మనం ఎడ్యుకేట్ చేయించగలమా? చాలా రీజనబుల్ ప్రైస్లో ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ పేరెంట్ ఎబిలిటీకి తగ్గట్టు వీఆర్ టేకింగ్ ఇన్ అడ్మిషన్స్. సో మనం ఏంటంటే స్టూడెంట్ క్రైటీరియా అంటే స్టూడెంట్ టాప్ లేయరా బాటమ్ లేయరా లో లేయర్ అనేది మనం చూడట్లేదు. ప్రతి స్టూడెంట్కి ఒక లైఫ్ ఉంది. దే హ్యావ్ టు బిల్డ్ అప్ దేర్ లైఫ్ ఇన్ అ సక్సెస్ఫుల్ వే. దాన్ని ఎలా మేము చేయగలుగుతామో, వాడు ఒక 50% వాడిని 80%కి ఎలా పుషప్ చేస్తామో అనేది మా ట్రయల్. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ స్టూడెంట్ విల్ గెట్ 100%, ఇస్ నాట్ పాసిబుల్. సో వాడు 80 ఉంటే 100కి ఎలా తీసుకెళ్ళాలని ట్రై చేస్తాం. సో మా స్టాండర్డ్ ప్రతి స్టూడెంట్కి సేమ్ అండి. ఎడ్యుకేషనల్ వాల్యూస్తో పాటు క్వాలిటీ ఆఫ్ వర్క్తో చాలామంది స్టూడెంట్ ఇప్పటివరకు మీరు బిల్డ్ చేశారు. ఒక లెగసీ కంటిన్యూ అవుతుంది. ఇదేమి మొన్న స్టార్ట్ అయిన ఇన్స్టిట్యూషన్ అయితే కాదు. సో సే సంథింగ్ మ్యామ్, పేరెంట్స్కి ఏదైనా చెప్పాలంటే మన కాలేజ్ గురించి. I am telling every parent to search for a college where child will be having fulfill personality development. It's not only academics which is building up the child. Overall development undali. So like environment, as I said you, environment important. ఏ పేరెంట్ అయినా చూస్ చేసేటప్పుడు ఎన్వైర్న్మెంట్ చూసుకోండి, అకాడమిక్ ఫ్యాకల్టీని చూసుకోండి, వాడి కంఫర్ట్స్ని చూసుకోండి, స్కెడ్యూల్ని చూడండి, మెటీరియల్ని చూడండి. రిజల్ట్ ఆటోమేటిక్గా చైల్డ్ దగ్గరకు వస్తుంది. సో ఇప్పటి వరకు మనకి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా చెప్పాలి, నేను చెప్తున్నాను కదా, మా దగ్గర నీట్ యొక్క సక్సెస్ రేషియో వచ్చేసి 92% అండి. ఎస్. మెయిన్స్ యొక్క సక్సెస్ రేట్ వచ్చేసి 70%. సో మా కంటిన్యూషన్ 18 years నుంచి ఇదే రిజల్ట్, ఇదే బేస్ పైన ఒక 1% పెరుగుకుంటూ వెళ్తున్నామే కానీ తగ్గే ఛాన్స్ లేదు. బికాస్ ప్రతి ఒక్క స్టూడెంట్ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ సక్సెస్ రేషియో వస్తుంది. సో అదొక బ్యూటీ అండి. 92% నీట్లో, 70% జేఈ మెయిన్స్లో, అడ్వాన్స్లో అయితే యాజ్ ఐ సెడ్ యూ 17,000 సీట్లో 3,500 స్టూడెంట్స్ మా వాళ్ళు. ఓకే. సో ఎవ్రీ ఇయర్ మేము నేషన్కి ఇచ్చేది 3,500 IITians. ఒకసారి విజువల్ చూస్తే మనకి మంచి పెద్దగా ఒక చెట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓపెన్ క్లాస్ అనమాట. సో వీళ్ళే ఫస్ట్ ఇంట్రడ్యూస్ అని చెప్పడంలో ఎటువంటి ఇది లేదు. యాక్చువల్లీ చాలా లాంగ్ ఇయర్స్ అనమాట. ఒకప్పటి కల్చర్ని మళ్ళీ మనకి తీసుకొస్తున్నారు, గుర్తు చేస్తున్నారు ఆ మెమరీస్ అని చెప్పొచ్చు. అది చూసారు కదా, నేను ఇందాక చెప్పాను ఓపెన్ క్లాస్ రూమ్, ఓపెన్ మిస్ట్ క్లాస్ రూమ్ అనేది ఇది ఇంట్రడ్యూస్ చేసామండి. ఇది ఎలా అంటే చైల్డ్ దీని కింద కూర్చొని ఒక 1 hour చదువుకోగలిగితే వాడు ఒక 5 hours కాన్సెప్ట్ని కూడా ఒక 2 hours హీ కెన్ కవర్ అప్. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఇంత ప్రశాంతంగా వాడు కూర్చొని చదవాలి అనుకుంటే ఇంత పెద్ద స్పేస్ ఇచ్చి, ఇంత పెద్ద చెట్టు కింద మనం ఈ అరేంజ్మెంట్ చేసి ఓపెన్ క్లాస్ రూమ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒకటే విజన్ అండి. మన ఓల్డెన్ డేస్ని కూడా చైల్డ్కి తెలియజేయాలని. ఏంటి ఈ చెట్టుకి లైన్ ఒకటి ఇలా కనిపిస్తూ ఉంది. నాకు ఫస్ట్ రాగానే ఒక ఎయిర్ లాగా మంచిగా అనిపించింది, రీఫ్రెష్మెంట్ లాగా. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి వీడియో. నేనైతే ఫీల్ అయ్యాను, బట్ చూస్తున్న వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ దీనికి మనం ఓపెన్ మిస్ట్ క్లాస్ రూమ్ అని పెట్టామండి. మిస్ట్ అంటే మనకి ఇక్కడ పైప్ లైన్స్ అన్ని మేము ఎలా చేస్తామంటే చెట్టు నుంచి మిస్ట్ ఫాల్ అవ్వడం. సో చైల్డ్ పైన ఒక రిలాక్సేషన్, ఒక 5 minutes ఆ మిస్ట్ని ఎంజాయ్ చేసిన చైల్డ్ విల్ ఫీల్ లైక్ హీజ్ ఇన్ టు ది అంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. సో అదొక రిఫ్రెష్మెంట్, ఎంజాయ్మెంట్ అనమాట. చిన్న చైల్డ్ కి కనెక్ట్ అవుతుందండి. సో పీరియడ్ కి సంబంధించి 2.5 hours అని చెప్పారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ మనం అకాడమిక్ స్కెడ్యూల్ 1.5 hour టీచింగ్, 1 hour స్టడీ అవర్స్ ఉంటుంది. సో వీ యూస్ టు కండక్ట్ 1.5 hour క్లాసెస్ కంటిన్యూస్లీ, ఫాలోడ్ బై లంచ్, ఫాలోడ్ బై స్టడీ అవర్స్ 1 hour. సేమ్ ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు చెప్పేవాళ్ళు. సో మేమేమనుకున్నామంటే అప్పట్లో వీ యూస్ టు అంటే రిజల్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను ఒక 1 hour 2 hours మాట్లాడుకుంటే కానీ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ వాట్. అలా ఒక స్టూడెంట్ 1.5 hour క్లాస్ తర్వాత హీ విల్ ఫీల్ లైక్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్. మ్యాథ్స్ జరుగుతుంది, ఫిజిక్స్ జరుగుతుంది, కెమిస్ట్రీ జరుగుతుంది. జరిగిన తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత అగైన్ హీ హ్యావ్ స్టడీ అవర్స్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్. సో మార్నింగ్ చదువుకుంది ఆఫ్టర్నూన్ వరకు గుర్తుంటుందా, కనెక్టివిటీ మెయింటైన్ అవుతుందా లేదా అనే ఇనిషియల్ కాన్సెప్ట్తో వీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ విత్ 2.5 hours టీచింగ్. 2.5 hours పీరియడ్ పెట్టడం అనేది స్టూడెంట్కి ఒకవేళ ఎగ్జామినేషన్కి మళ్ళీ వాళ్ళు బై హార్ట్ చేసే టైంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే వాడి యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 2.5 hours ఆ లెక్చరర్ వచ్చాడు, చెప్పాడు, రివిజన్ చేయించాడు, డౌట్స్ కూడా క్లారిఫై అయిపోయింది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మోషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పిల్లలకి స్ట్రెస్లెస్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మంచి కాన్సెప్ట్స్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఎడ్యుకేషన్తో పాటు ఎన్విరాన్మెంట్ బాగుండాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ పెద్ద చెట్టు కింద ఇంత గ్రీనరీతో ఇంత ప్లేస్ ఎందుకు డిజైన్ చేశారంటే, సో ప్రతి ఒక్కటి పీరియడ్ ఉంటుంది కదా, అంటే డేలో ఏదో ఒక పీరియడ్ ఉంటుంది స్టూడెంట్స్ అందరికీ కూడా. ఇక్కడ న్యాచురల్గా ఒక క్లాస్ ఇక్కడ కండక్ట్ చేస్తే పిల్లలందరూ చుట్టూ ఇక్కడ కూర్చుని హ్యాపీగా ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఎడ్యుకేషన్ చేస్తే చాలా బాగుంటుంది
బాగుంటుంది అనే ఒక మంచి థాట్తో ఓపెన్ క్లాస్ ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. దీని తర్వాత వెంటనే మనకి ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ మనకి తెరిసా మ్యామ్ చెప్పారు, ఎడ్యుకేషన్తో పాటు పిల్లలు ఎంగేజ్ అవ్వడానికి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి మన కాలేజ్లో అని చెప్పడం జరిగింది. సో మోషన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గురించి ఒక వర్డ్లో చెప్పలేము. ఆల్మోస్ట్ 18 years నుంచి ఈ లెగసీ కంటిన్యూ అవుతోంది. ఒక మంచి ఏరియాలో ఎన్విరాన్మెంట్ బాగుండి, ఎడ్యుకేషన్ బాగుండి, మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్లో మీ పిల్లల్ని చదివించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాలేజ్లో అడ్మిట్ చేయాల్సిందే. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ ఓవర్, సైనింగ్ ఆఫ్.